అబద్ధ ప్రామిసెస్. అక్కడున్న ప్రజలు ఇదిగో 15,000, 20,000, 30,000 మొత్తం ఇష్టం వచ్చినట్టు. ఈరోజు ఒక నోటిఫికేషన్ మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంత గందరగోళానికి నిరుద్యోగులు బలి కావాలన్నా? నిరుద్యోగుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అండగా ఉండి మాట్లాడుతున్నది. ఒక చిన్న ఇష్యూని మీరు దీన్ని తేల్చుకోలేక, దీనికి మీరు సమాధానం చెప్పలేక, గత 20 రోజులుగా 3 వారాల పైగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి అనే దాని మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అన్ని విద్యార్థి సంఘాలు లేకపోతే పొలిటికల్ పార్టీసు ఒకరొకరు మాట్లాడుకుంటున్న విధానం, ప్రభుత్వం ఏమో నోరు ఇప్పదు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రి ఒక మాట మాట్లాడతాడు, వాళ్ళ నాన్న ఇంకొక మాట మాట్లాడతాడు. వాళ్ళు పెట్టినటువంటి ఏబిపిఎస్సి సెక్రటరీ కొంతకాలం ఎక్కడ ఉంటారో కనపడరు, ఎవరికి ఎవరు సమాధానం ఉండదు, గవర్నర్ ఏం చేస్తున్నాడో తెలియదు. అల్టిమేట్గా చూస్తే అంత మోసం మధ్య, అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసి, లేకపోతే లాస్ట్కి యాసిడ్ పోసి, లేకపోతే గొంతు కోసి బయట ఎలా జరుగుతున్నాయో, ఈరోజు ఈ ప్రభుత్వం ఆడిన నాటకం ఎలా ఉందంటే, నిరుద్యోగుల గొంతులన్నీ ఒక ప్రేమికుడు మోసగాడు చేసినట్టుగా, ఒక ప్రేమికురాలు దానికి బలైపోయినట్టుగా ఈరోజు కనపడుతూ ఉన్నది. కారణం నెంబర్ 1, అకార్డింగ్ టు ది ఆర్టికల్ 315 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో 315 ప్రకారం ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ఈచ్ స్టేట్ అండ్ యూనియన్. ఈ ఆర్టికల్ ప్రకారం 315 ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. అట్లనే యూపీపీఎస్సీ కూడా ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నంత మాత్రాన అది టోటల్గా అటానమస్ బాడీ అయిపోయినట్లుగా ఒక పోజ్ కనపడుతూ ఉంది ఈ రాష్ట్రంలో. దాన్ని నిర్మించేది ఎవరు? చైర్మన్ పెట్టేది ఎవరు? బోర్డు మెంబర్స్ చేసేది ఎవరు? ప్రభుత్వమే. ప్రభుత్వం, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ముఖ్యమంత్రి జస్ట్ లైక్ దట్ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి కాదు, ఒక ఆర్టికల్ ద్వారా వస్తాడు ఆయన. గవర్నర్ ఎక్కడో పైనుండి పంపినోడు కాదు. ఈ విల్ ఆల్సో కమ్ అండ్ ఆక్యుపై హిస్ ఆఫీస్ అకార్డింగ్ టు వన్ ఆర్టికల్. సో ఒక 3 రాజ్యాంగ పదవుల మధ్య, ఒకటి ఏపీపీఎస్సీ, ఒకటి గవర్నరు, ఒకటి ప్రభుత్వం, 3వది కేసు కోర్టులో, 4. అంటే 4 రాజ్యాంగ సమస్యల మధ్య ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అంతకన్నా కూటమి ప్రభుత్వం ఒకరు మాట్లాడటం లేదు. వైరల్ ఫీవర్ వచ్చిందట. కూటమి హెడ్ ఎవరో మీకు తెలుసు, ఢిల్లీలో ఉంటాడు. అక్కడ తను అప్పుడప్పుడు పోయిస్తూ ఉంటాడు, ఇక్కడేమో గందరగోళంగా ఉంటాడు. కూటమి హెడ్కి వైరల్ ఫీవర్. అసలు బాస్కేమో, 40 ఏళ్ళ ఇండస్ట్రీ బాస్కేమో, ఆయన రాత్రి ఒక ఆడియో మాట్లాడుతాడు, అది లీక్ అయిపోయింది. ఆమె నా మాట వినట్లేదు. ఆమె కాదు, ఆనరబుల్ చైర్మన్ ఆఫ్ ది ఏపీపీఎస్సీ. అంటే ఆమె నా మాట వినట్లేదనే స్వతంత్రం మీకు ఉందంటే మీరు పెట్టిన వ్యక్తే కదా. ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి ఏపీపీఎస్సీ చైర్మన్గా పెట్టి ఆవిడ నా మాట వినట్లేదనే దశలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ఏంటి మీరిద్దరి మధ్య ఉన్నటువంటి, లేకపోతే అవినాభావ సంబంధం ఏంటి? ఇఫ్ ఏపీపీఎస్సీ ఈజ్ రియల్లీ వర్కింగ్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ అటానమస్ బాడీ లాగా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ హెడ్ లాగా పనిచేస్తుంటే అనుకుందాం. గతంలో కేసులు తీయండి. ఏపీపీఎస్సీ ప్రభుత్వం మాట వినలేదా? ప్రభుత్వం ఎలా చెప్తే అలా ఏపీపీఎస్సీ చేయలేదా? ఏపీపీఎస్సీ చైర్మన్లు కానీ లేదా బోర్డు మెంబర్స్ కానీ ప్రభుత్వంతో చర్చలకు రారా? అసలు వీళ్ళ డ్యూటీ ఏంటి? టు కండక్ట్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ గివ్ ది సెలక్షన్ లిస్ట్ టు ది గవర్నమెంట్. ఇదే కదా. దీని మధ్య దాదాపు గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు ఒక నోటిఫికేషన్లో చిన్న లోపం ఉందని చెప్పి రోస్టర్ పాయింట్ ఎక్కడో మిస్ అయింది. దీన్ని ఒక పంజాబ్లో జరిగినటువంటి ఒక కేసుకు ముడేసి కూడా మనవాళ్ళు చాలామంది మాట్లాడారు. వీ వెల్కమ్ ఇట్, నో డౌట్. ప్రెసిడెంట్స్ ఏమైనా ఉంటే వాటిని కోర్టు చేయకూడదని కూడా ఎక్కడ లేదు. సబర్వాల్ అండ్ అదర్స్ వర్సెస్ పంజాబ్ కేసులో ఒక చిన్న డిస్ప్యూట్ వచ్చినటువంటి నోటిఫికేషన్లో జరిగినటువంటి రోస్టర్ పాయింట్లో, అది ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితకాలం రోస్టర్ పాయింట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మేము సరిచేస్తామని చెప్పినటువంటి మీరు, ప్రజలకి నిరుద్యోగులకి మాట ఇచ్చినటువంటి మీరు ఉన్నటువంటి నోటిఫికేషన్లు క్యాన్సిల్ చేసి మేము మెగా
డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం, మెగా ఏపీపీఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం, వాళ్ళు 100 మందితో ఇచ్చారు, మేము లక్షల మందితో నోటిఫికేషన్ ఇస్తున్నాం అని లాస్ట్ టైం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. మీరు మళ్ళా లాస్ట్ ప్రభుత్వం మీద తప్పంతా నెట్టడానికి ఇప్పుడు ఒక ప్రయత్నం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఏపీపీఎస్సీ కానీ, లేకపోతే గవర్నర్ కానీ, లేకపోతే ఉన్నటువంటి కోర్టులో కేసు ఉంది, కేసు ఎందుకు ఉందంటే పోయిన ప్రభుత్వం మీద వేశారు, ఇప్పుడు మీరే గాడి తిరిగేస్తున్నారా? వాట్ ఫర్ ఆల్ యూ పీపుల్ మేడ్? మిమ్మల్ని అందరూ ఎందుకు పెట్టారు ఇక్కడ? అసలు రాత్రి చంద్రబాబు నాయుడు గారి టెలిఫోనిక్ కాన్వర్జేషన్ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మతిపోతుంది. లేకపోతే ఇదిగో నా దగ్గర జిఏడి వాళ్ళు ఏపీపీఎస్సీకి రాసినటువంటి ఒక లెటర్. వీళ్ళు కన్వీనియంట్గా ఏమి రాస్తున్నారంటే, ఈ ఏపీపీఎస్సీ ఎలా పనిచేస్తుందో, కోర్టులో ఉన్నటువంటి కేసుకి గవర్నమెంట్ ఏమనుకుంటుందో జిఏడి వాళ్ళు ఒక లెటర్ క్లియర్గా రాస్తే, ఈ లెటర్కి సమాధానం ఇవ్వాల్సినటువంటి ఏపీపీఎస్ చైర్మన్ వాట్ షీ డిడ్. ఒక పక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ట్వీట్ చేస్తాడు, నో ప్రాబ్లం, ఎగ్జామ్ జరిగిపోతుంది అన్నట్టుగా.